జగన్కి అప్పు పుట్టకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ విడిగా అప్పులు చేసేది ఏముండదు. రాష్ట్ర ప్రభుత్వానికి 5 పైసలు అప్పు పుట్టకూడదు. తద్వారా రేపు మొన్న పెన్షన్ లాగాలంటే అవ్వలేదు, డబ్బులు లేవు అని అప్పుడు చెప్పారు. తీరా చూస్తే పెన్షన్లు ఇచ్చారు. కేవలం వాలంటీర్లని ఇంటి దగ్గరికి పోనీకపోవడం ఒక్కటే జరిగింది. రేపు నెలలో కూడా పెన్షన్లు ఇవ్వకూడదు, అట్లాగే జీతాలు ఇవ్వకూడదు, అట్లాగే సంక్షేమ పథకాల డబ్బులు కంటిన్యూ కాకూడదు. తద్వారా జగన్ని తొక్కి పట్టాలంటే అప్పు చేతిలో ముట్టకూడదు అన్నటువంటిది చంద్రబాబు గారి ప్రయత్నం. అందులో భాగంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారు, అప్పు ఇవ్వకుండా చూడాలి అన్నటువంటిది. కానీ ఆయన మోడీ మీద చేసిన ఒత్తిడి ఫలించినట్టు కనిపించలేదు. తాజాగా 47,000 కోట్ల మేర బహిరంగ మార్కెట్ రుణాల సమీకరణకు ఓకే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తొలి 6 నెలల్లో 47,000 కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా అనుమతులు ఇచ్చేసింది. మే 13 లోపు దాదాపు 20,000 కోట్లు రుణాలు పుట్టించుకునేందుకు ఆర్థిక శాఖ ప్రణాళిక రచించింది. ఏప్రిల్ తొలి వారంలో 4,000 కోట్లు, తాజాగా ఏప్రిల్ 23 మరో 3,000 కోట్లు రుణం తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదనలు పంపించారు. 8, 16, 20 సంవత్సరాలు తిరిగి తీర్చే ప్రాతిపదికన 1,000 కోట్ల రూపాయలు చొప్పున ఈ మొత్తాలు తీసుకోబోతున్నారు. రాష్ట్ర స్థూలోత్పత్తి అంచనాల ఆధారంగా కేంద్రం బహిరంగ మార్కెట్ రుణాలకి అనుమతులు ఇస్తుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 68,500 కోట్ల బహిరంగ రుణం తీసుకుంటే సెప్టెంబర్ నెల వరకు 47,000 కోట్లకి అనుమతులు వచ్చినాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,00,000 కోట్ల అప్పు తీసుకునేందుకు వెసులుబాటు వచ్చినట్టే. 6 నెలలకు ప్రస్తుతం వచ్చిన అనుమతులు పరిశీలిస్తే నెలకు సగటున 7,800 కోట్లకు మేర అప్పు తీసుకోవడానికి అనుమతి ఇచ్చినట్టు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత డెవలప్ అయింది. టోటల్గా చూస్తే ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం జిఎస్డిపిలో 3% లోన్ తీసుకోవాలి. అంటే ఆ స్థాయిలో ఆదాయం పెరిగింది. కేంద్రం ఆ లెక్కల ఆధారంగానే ఇస్తుంది. ఆ విధంగా మోడీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో లోన్ తీసుకునేకుండా ఆపాలంటే నిబంధనలకు లోబడి అప్పులు మేము ఆపలేమని చెప్పేసింది.